జయరామ్ రెడ్డి గారు ఏ ఊరు అండి, ఏ నియోజకవర్గం ఇది? మాది నక్కలపల్లి ఉరవకొండ నియోజకవర్గం. ఓకే. మరి ఏం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు కదా 5 ఏళ్ళు, ఎలా అనిపించింది ఏంటి? ఏం బాగాలేదు, చెత్తలాగా ఉంది. ఏమి మాకు అభివృద్ధి చేయలేదు. టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగా జరిగింది. ఇది వరకు అయితే కూడా ఏడు కూడా 10,000 ఏడు పని ఊళ్ళో చేశారంటే కూడా లేదు. అంటే మీకు పథకాలు ఇస్తున్నాం, బటన్ ఒక డబ్బులు వేసానని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఎవరంటే 10 మంది ఎత్తామంటే ఒకరు ఇద్దరు పడతాయి, 8 మందికి లేవు. ఇప్పుడు బటన్ నొక్కుతాడు పండి అని చెప్తున్నాడు, అయినా 10 మందిలో ఇద్దరు పడుతున్నాడు అంతే, ఏం లేవు, అసలు ఏం లేదు. ఈరోజు ఎలా ఉంది రేట్లు, ధరలు ఎలా ఉన్నాయి, కొనుక్కోగలుగుతున్నారు? ఆ పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారు? ధరలు అయితే బ్రహ్మాండం పెరిగిపోతూనే ఉన్నాయి, ఒకటేసిగా నిలకడానికి లేదు. కొనాల్సిన పరిస్థితి లేదు, రైతులకు కూడా ఇబ్బంది ఉంటుంది. మరి అంటే ఎరువులు సబ్సిడీలు ఏమైనా ఇస్తున్నారు ఈ ప్రభుత్వంలో? అంటే ఈ ప్రభుత్వం అంటే కేంద్రం, అదే సబ్సిడీ అంటే ఎరువులు కేంద్రం నుండి వస్తున్నది. కొద్దిగా ఒక 200 తగ్గించినారు ఇప్పటికి. అదైతే ఎరువులు అయితే పర్వాలా ఇచ్చినారు. మరి పనిముట్లు ఏమన్నా వచ్చాయి ఈ ప్రభుత్వంలో? పనిముట్లు అయితే ఏం రాలే అక్కడ, ఏ ఊరికి ఏమీ రాలే పనిముట్లు అయితే. గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతులకు ఎలా ఉన్నారు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతులకి బాగుండేది, రైతులు బాగుంది. అయినా రుణమాఫీ చేసినాడు 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఇవ్వలేదు. అయినా అమరావతి అభివృద్ధి చేసినాడు కాబట్టి ఇక్కడ ఇది కొద్దిగా నిలుపుదల అయింది అంతవరకే. ఆ అభివృద్ధి అమరావతి అభివృద్ధి లేకపోతే అన్నిటికీ ఓకే అయిపోతుండే, సక్సెస్ అయిపోతుండే రుణమాఫీ కూడా. కానీ ఇప్పుడు అభివృద్ధి కూడా లేదే, అమరావతి కూడా లేదే. అంటే 3 రాజధానులు మీకు రాయలసీమలో రాజధాని తీసుకొస్తా అన్నారు కదా, అన్నారు. రాజధాని ఏమీ లేదు, ఇది ఏదో కర్నూలు ఉన్న న్యాయ రాజధాని అన్నారు. కానీ అది కూడా ఏం రాలే. 3 రాజధానులు అంటాడు, 30 రాజధానులు అంటాడు, ఏదో ఒక రాజధాని కూడా చేయలే. ఏమి అసలు పని ఏం కూడా లేదు. అవేంటి అసలు ఈరోజు హంద్రీనేవా కాలువ మేమే తీసుకొచ్చామని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అసలు ఏ టైంలో వచ్చిందా, ఇలా ఎవరు పూర్తి చేశారు దాన్ని ఇక్కడ తీసుకురావడానికి, ఎవరు పని చేశారంటారు? ఇక్కడ కేశవ్ గారు పని చేశారు. కేశవ్ వచ్చిన తర్వాత పని జరిగింది మాకు. కొన్ని ఈ పల్లె వరకు మా దగ్గర వరకు కూడా చెరువులు నించినాడు, కాలువ తీసుకొచ్చి చెరువులు నించినాడు కూడా. మాకంతా వచ్చేసి 1 కిలోమీటర్ ఉంది ఇక్కడ అంతే. అది తీసుకొచ్చి ఇడ్చే లోపల వాయిసారి కొద్దిగా ఏదో అడ్డం వేసినారు, అది నిలుపుదల అయిపోయింది. మేము తెస్తాంలే అంటున్నారు వీళ్ళు. ఇప్పుడు 5 ఏళ్ళు పోతేనే కండాలే, ఈ 5 ఏళ్ళు అసలు కనబడలే. చెరువుకి ఇస్తామని చెప్పినారు వచ్చి, కానీ 5 ఏళ్ళు పోతే ఇళ్ళే. ఒక కాలు కూడా గంప మొన్న కూడా వేయలే, ఇట్లా ఏం కూడా వేయలే. ఓకే బాబాయ్, మరి ఎన్నికల దగ్గరకు వచ్చాయి. ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు? వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి మధుసూదన్ రెడ్డి గారు, టీడీపీ కూటమి అభ్యర్థిగా పయ్యవల కేశవ్ గారు పోటీకి వస్తున్నారు. ఎలా ఉంటుంది అంటారు? మా అంచనా ప్రకారం కేసీఆర్ వస్తాడని అంచనా ఉంది. మేము ఒక ఐడియా, ఈ శర్మిల నుంచి వాళ్ళు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు కాబట్టి, ఒకే ఒక వాళ్ళు ఇద్దరు చేసినారు కాబట్టి కొద్ది వరకు ఓట్లు చీలే అవకాశం వస్తుంది అక్కడ. ఈయన ఈజీగా వస్తాడని మాకు అవకాశం అంతే. ఏమన్నా మెజార్టీ వస్తుందంటారా పయ్యవల కేశవ్ గారికి? ఈసారి పెద్ద మెజార్టీ ఏం రాదు, ఏదంతా 1000-1500 అంతే, అంత పెద్దగా మెజార్టీ ఏం లేదు. పైన ఎలా ఉంటుంది అంటారు? పైన ఎలక్షన్ ఎలా ఉంటుంది? ఎప్పుడు పైన ఎలక్షన్ పైన మా టీడీపీనే. జగన్ గెలుస్తానని అంటున్నాడు కదా 175. ఎంతమంది కలిసి వచ్చినాడు, నన్ను ఏం చేయలేరు అంటున్నాడు. అంటాడు మామూలు, ఎవరు దండికి మాట్లాడతారు వాళ్ళు. ఎవరో మాట్లాడుతుంటాడు అని పోతుంటా అనుకుంటూ పోతే అవుతుంది గెలుస్తామని. ఏమి కాదు అవన్నీ, అట్లా అబద్ధాలని. ఆయన ఎట్లుంది ఏం కొత్త తెలియదు, ఎవరు బలం ఎట్లుంది లాస్ట్ చెప్పలే అమ్మది. కొద్ది వరకు అయితే జనాలు ఆడబట్టి ఏదో మాట్లాడుకుంటుంటాం, అది వాళ్ళ అదృష్టాలు ఎట్లుండే తెలియదు కదా, చెప్పలేము అది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? ఈశ్వర్ రెడ్డి గారు. ఏ ఊరు అండి మీది? నక్కలపల్లి, ఇదే ఊరే. ఏం చేస్తుంటారు మీరు? ఏ నియోజకవర్గం ఇది? ఉరవకొండ నియోజకవర్గం. రైతు వ్యవసాయం చేస్తుంటారు. సో ఎలా అనిపించింది ఈ ప్రభుత్వం చూసారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా రైతుకి అంత మేలు చేసింది అనుకుంటున్నారా, లేకపోతే నష్టమైందా? రైతుకైతే ఏమీ చేయలేదు, ఏం చేయలేదు రైతుకి. అంటే రైతు ప్రభుత్వం అని అంటున్నారు కదా ఈ రోజున. ఊరి మాటల వరకే రైతు ప్రభుత్వం, చేసిందంటే ఏమీ లేదు. టీడీపీలోని మాత్రమే మాకు డ్రిప్ అది ఇది సప్లై చేశారు, ఇనుపుడు సబ్సిడీ అది ఇది కొద్దిగా వచ్చినాయి, సిమెంట్ రోడ్లు అన్ని బాగున్నాయి. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాత్రము రైతులకి ఏమీ మేలు జరగలేదు. ఈ రోజు మోటార్లకు మీటర్లు పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? మోటార్లు అయితే ఇప్పటికి ఇదే, మీటర్లు అయితే ఫిక్స్ చేయలేదు. ఎడంగాను చేస్తే ముందుకు ఎట్లుంటుందో తెలియదు. ఇప్పటికైతే ఇంకా పెట్టలేదు, మీటర్లు అంటున్నారు కానీ పెట్టలేదు ఇంకా. అదేంటి అంటే చంద్రబాబు నాయుడు టైంలో రుణమాఫీ చేస్తానని మోసం చేసాడు రైతులని అంటున్నారు, మీరేమంటారు? రైతులు మోసం చేసి కూడా అంతో ఇంతన్నా వచ్చే సంవత్సరానికి ఇంతన్నానే, ఇది ఉరువే రాలేదు. ఏది
ఏమొచ్చింది చెప్పు, ఏమి రాలేదు. అంటే మీకు రైతు భరోసా కేంద్రం పెట్టి గిట్టుబాటు ధర ఏర్పాటు చేసామని అంటున్నారు కదా. అవన్నీ అబద్ధాలే, మాటల వరకే బాగున్నాయి, రైతు భరోసా చేసేదంటే లేదు, ఏమీ లేదు. ఏంటి మరి ఎలక్షన్స్ అనేవి దగ్గరకు వచ్చేసాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ గారు, వైసీపీ నుంచి విశ్వేశ్వరరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది అంటారు, ఏం చెప్తారు? నేనైతే టీడీపీకి ఎక్కువ ఉంటుంది అనుకున్నాను, కేశవ రావచ్చు అని. అంటే ఎందుకు కేశవ్ గారు ఏం చేశారంటారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో? ఏం చేయకుండా చేస్తాడు అని, ఇంకా మళ్ళీ వచ్చినా కూడా చేస్తాడని నమ్మకం ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు అయితే సీసీ రేట్లు అవి ఇవి చేసినారు, టీడీపీ ప్రాంతంలో రైతులు కూడా మేలు చేశాడు కాబట్టి మళ్ళీ చేస్తారని ఆశ ఉంది మా వరకు అయితే, అదే నమ్మకం. అంటే ఈ 5 ఏళ్ళ సాగునీరు కోసం ఏమన్నా ప్రయత్నించారు ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు? రెండు పార్టీల కూడా సహకరించలేదు చెరువులు నీళ్ళు ఇడిచాకి. ఇప్పుడైతే కేసు కొడుకు ప్రసారంకి వచ్చి ఇంటింటికాడ చెప్తాడు, మేము ప్రభుత్వం వస్తే నీళ్ళు చెరువులకు వదులుతామని చెప్పినారు. మరి అది ప్రభుత్వం ఏది వస్తుందో మరి ఎవరు ఏమి చేస్తారో అది ఇంకా ముందు జరిగిపోయి తెలియదు మనకి. అంటే ఈసారి ఎన్నికల్లో 170 నేనే గెలుస్తానని సవాల్ చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా చెప్పొచ్చు, మాట వరకే ఎవరైనా చెప్పొచ్చు. అటు జనాల్లో మార్పు రావాలి కదా, నువ్వు అనుకున్నంత మార్పు రావాలి కదా, మరి ఎట్లా వస్తుంది? ఇప్పుడు జనాలు చేసింటే మేలు చేసింటే వస్తుంది. మేము ఆటోమేటిక్గా వస్తుంది అది. నువ్వు ఎవరు చంద్రబాబు అయినా సరే జగన్ అయినా సరే మంచి పని చేసింటే ఎవరైనా వెళ్తారు. జనాలకు చెడ్డ కనపడినప్పుడు ఎవరు వేయరు. ఈ టీడీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు గెలిస్తే చేయకపోతే నెక్స్ట్ ఎవరు వేయరు, ఎందుకు వెళ్తారు? ఈసారి చంద్రబాబు నాయుడు గెలిస్తే 20,000 ఆర్థిక సహాయం ఇస్తాను రైతులకన్నా హామీ ఇచ్చారు కదా. ఇచ్చినారు, అది గ్యారంటీ ఇచ్చినాడు. మన ముందు జరిగిపోయే నెలలో మరి ఏం జరుగుతుందో తెల్లాలి. ఇంకా ఇప్పుడు జరిగిపోయే నెలలో ఏమి ఇస్తాడు, మాట తప్పుతాడా, సక్రమంగా మాట నిలబెట్టుకుంటారా, అది ఏం జరుగుతుంది ముందు తెలుస్తుంది. ఇప్పుడు ముందు మనం ఏం మానేకి రాదు కదా, ఇప్పుడు ఇస్తాడా ఈడ మనకి ఎట్లా తెలుస్తుంది? ప్రభుత్వం వస్తుందా రాదా, వచ్చినా కానీ ఇస్తాడా ఈడ, అది జనాలు చూస్తారన్నమాట జరిగిపోయే దినాల్లో. మరి పరిశ్రమలు ఏమైనా వచ్చాయా మీ జిల్లాలో ఈ 5 ఏళ్ళ నుంచి ఉద్యోగాలు పరిశ్రమలు ఇవ్వడం కానీ? పిల్లలకైతే అన్యాయమేమో ఇదే వైఎస్ఆర్ నుంచి. టీడీపీలో ఉన్న అప్పుడు ఏదో కొద్దిగా ప్రైవేట్ కంపెనీలు కియో కంపెనీలు అవి ఇవి పెట్టి చేరుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే ఏం చేయలేదు, అసలు ఏం రాలేదు. అవన్నీ చేసింటే ఇంక జగన్ ఊరిని నామినేట్ చేసింటే కూర్చొని వస్తుండే. పిల్లల భవిష్యత్తులో పోయినట్లే, కొద్దిగా కొన్ని లక్షల మంది పిల్లల భవిష్యత్తులు పోయినట్లే. మరి ఎన్నికల్లో ఖచ్చితంగా ఎలా ఉండదు అంటారు? నేనైతే 80% టీడీపీ వస్తుందని అనుకున్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ.